వినాయకుని పెట్టినాము. ఈ వినాయకుడిని మనము ఇక్కడ పెట్టడానికి కారణము ఇక్కడ శంకరయ్య గారు ఉండే, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, అతని సోదరుడైనటువంటి సింగల్ సుదర్శన్ గారు ఆయన గత సంవత్సరం చనిపోయాడు. ఆయన కోరిక మీద ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు మట్టి గణనాథం చేద్దాం అని. గత సంవత్సరం మట్టి గణనాథం చేసినాము. ఈ సంవత్సరము మట్టి గణనాథులు, అది కూడా 70 అడుగుల వినాయకుడు, 70 ఫీట్ ప్రపంచ రికార్డు. ఫస్ట్ టైం మనం హైదరాబాద్ కాదు, ఇండియాలో ఫస్ట్ టైం మనం చెప్తుండే ఒక్కసారి నేను 70 అడుగుల వినాయకుడు పెడతామని అన్నాడు. అదే వినాయకుడు మనం ఈ సంవత్సరం పెడుతున్నాము. ఈ వినాయకుడి పేరు రూపకం. ఈ వినాయకుడు షెడ్డు ఆ వెల్డింగ్ స్టార్ట్ అయినాక మధ్యలో మన అమ్మవారి పండుగ అయిన తర్వాత మేము ఆ రూపాన్ని దాన్ని మేము రిలీజ్ చేస్తాము. అప్పటి వరకు అయితే మేము ఆ వెల్డింగ్ పని లేకుండా దీనికి మన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మరి బస్తీ ప్రజలకు 10 రోజులు 11 రోజులు ఎట్లాగైతే ఓపిక అందరి సహకారం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు సఫర్ అవుతారు, 11 రోజులు సఫర్ అయినా కానీ పర్వాలేదు, కానీ వాళ్ళు మనకు సహకరిస్తారు. ఈ సంవత్సరం కూడా బస్తీ వాసులు అందరి సహకారంతో మనం ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఏదైతే ఎల్లప్పుడూ ఎన్ని విధాలుగా మీరు సహకరిస్తున్నారో ఈ సంవత్సరం కూడా అట్లనే సహకరించాలని బస్తీ వాసులకు, యావత్ భారతదేశంలో ఉన్న భక్తులకు నేను కోరుతున్నది ఏంటంటే, మన వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు కని విని ఎరగని రూపంలో ఉండే వినాయకుడు. ఆ వినాయకుని ఉత్సవాలు మనము ఎలాంటి ఆటంకం ఇన్ని సంవత్సరాలలో 1954 నుండి ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగకుండా వినాయకుడు తయారు చేస్తాం. ఈ సంవత్సరం కూడా మా సింగరి కుటుంబము ఏదైతే రాజ్ కుమార్ ఉన్నాడో, సుదర్శన్ గారి సోదరు కుమారుడు, ఆయన, నేను, వీణ మాధురి అందరి సహకారం, ప్రతి బస్తీలో ఉన్న వాళ్ళ సహకారంతో మేము ఈ వినాయకుడు తయారు చేస్తాము. ఈ భక్తులతో మనమే ఇక 2 రోజులలో స్టీల్ వస్తుంది, కట్టెలు వస్తున్నాయి. ఇప్పుడు నరసాపురం నుండి వస్తాయి కట్టెలు. ప్రతి సంవత్సరంలాగానే ఫస్ట్ పూజ కట్టెల పూజ అయిన తర్వాత నరసాపురం అడవి నుండి కటింగ్ స్టార్ట్ అయిపోయింది. అది అక్కడ నుండి రావడానికి 1 వీక్ పడుతుంది. స్టీలు సికింద్రాబాద్ శంకర్ స్టీల్ నుండి వస్తుంది. ఏదైతే షెడ్ వేయడానికి గత సంవత్సరం నర్సయన్ టీం, ఆదిలాబాద్ వాసులు వాళ్ళే టీం వస్తుంది. మరియు మా శిల్పి అయినటువంటి ఆయన గత 40 సంవత్సరాలు శిల్పి రాజేందర్ గారు, ఆయన ఆధ్వర్యంలోనూ ఈ సంవత్సరం కూడా శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన వినాయకుడిని 70 అడుగుల వినాయకుడిని తయారు చేద్దాము. దీనికి తర్వాత బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. మచిలీపట్నం నుండి వచ్చే వెల్డర్సు, మరి చెన్నై నుండి వచ్చే మోల్డర్సు, మరి ఫినిషింగ్ వర్క్ రాజస్థాన్ నుండి వచ్చిన మట్టి కూడా రాజస్థాన్ నుండి వస్తుంది. క్లే మట్టి రాజస్థాన్ నుండి వస్తుంది. అందరూ ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా చేద్దాం. మన స్వర్గీయ శంకరయ్య గారి ఆశయాలు, ఆయన కోరిక ఉండే కాబట్టి ఈ సంవత్సరము పెద్ద ఎత్తున 70 అడుగుల వినాయకుడు తయారు చేస్తున్నాం. దాదాపు గత సంవత్సరం 200 మంది కళాకారులు ఉండే కార్మికులు, ఈ సంవత్సరము ఒక 100 ఎక్కువనే చేద్దాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి 300 మంది కళాకారులు లోకల్, చెన్నై, మచిలీపట్నం, మరి ఈసారి కలకత్తా నుండి జోగారావు గారు, ఆయన ఆర్టిస్ట్, మట్టి ఆర్టిస్ట్. ఆయన పోయినసారి వచ్చిండు, ఈసారి కూడా ఆయన వస్తుండు. జోగారావు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా వస్తుండు. మన రాజేందర్ గారు ఈ సంవత్సరము కార్మికులను ఎక్కువ పెట్టి 70 అడుగుల వినాయకుడి భారీ గణనాథుడు కదా, అది కూడా టైం లేదు కాబట్టి 300-350 మంది లోకల్ వాళ్ళు కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తాము. యూట్యూబర్స్కి అందరికీ నాకు ధన్యవాదాలు. మీరు గత సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. మీరు మీ వల్లనే మొత్తం అందరికీ తెలిసింది, నాకు తెలిసింది కాబట్టి గత సంవత్సరం మీకు డిస్టర్బ్ చేసినా కూడా ఎందుకు చేసినా అది మీకు తెలుసు. అందుకనే ఈసారి చాలా సహకారం ఉంటుంది. మేము చెప్పినట్టు చేయండి. మీరంతా బాగుంటుంది. ఆ దేవుడి ఆశీస్సులు మీరు ఎప్పటికీ ఎల్లవారు ఉండాలని నాకు కోరుకుంటున్నాను.
ఇంకొకటి మా సబ్స్క్రైబర్స్ నుంచి మీకు థ్యాంక్స్ అంకుల్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను మంచి మంచి వీడియోస్ అయితే తీయగలిగినా, నా సబ్స్క్రైబర్స్ చూపించగలిగినా. ఈసారి కూడా మీ సపోర్ట్ అట్లనే ఉండాలి. తప్పకుండా ఉంటుందమ్మా. నేను కోపపడతా, దగ్గర తీస్తాను. మీకు తెలుసు, కోపం ఉన్నది నా దగ్గర, అన్నం ఉన్నది, అది మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కోపపడతా కానీ మీరు ఏమనుకోవద్దు, మీ పని మీరు చేసుకుంటే వాళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. రైట్, థ్యాంక్ యూ.